కార్యం ముంగటేసుకున్నది మంగళక్క. అరే చెల్లె, నా జోలికి కొన్ని వద్దులు రాకే, నాకు మస్తు పని ఉన్నది సరేనా? పో 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 పో. అంటే నాకు పని లేక నిన్ను పిలుస్తున్నానే? ఏమో నాకేం తెలుసు. అయితేనే గాని ఏందే ఏమో రామకోట ఏమన్నా రాస్తున్నావా? సుజాత కోటి రాస్తున్నా. నీ కోటిలో కొబ్బరి చిప్పలు ఏరుకునే ఫేసు నువ్వు. ఓయ్ ఓయ్ ఓయ్, నాలుగే జాగ్రత్త. ఏమో మా ఇళ్ళ మీద ఇక పడుతుంది. నా నాలుక నా ఇష్టము. సాల్తీ చేసిన కాడికి పోరలు చూస్తే దడుచుకుంటారు గాని ఏం రాస్తున్నావో జర ఎల్లబెట్టే తల్లి. నేను రాసేది ఏడుదో చెప్తే విని తట్టుకునే ధైర్యం ఉన్నదా? చెప్పు. హబ్బా, అంత దరిద్రంగా రాస్తున్నావానే? అయితే వద్దు చెప్పకు. పిచ్చిదానా, నేను కేసీఆర్ సార్ ఆటోబయోగ్రాఫ్ రాస్తున్నానే. ఇప్పుడు దిమాగ్ తిరిగిందా? నీ దిమాకే మోకాళ్ళున్నది, అరికాళ్ళకు పోయినట్టున్నది. ఆటోబయోగ్రఫీ అంటే ఎవ్వల చరిత్ర వాళ్ళు రాసుకున్నాడు. అబ్బా, అది నాకు కూడా తెలిసే, కానీ కేసీఆర్ సార్ బిజీలో పడి కొన్ని ముచ్చట్లు మర్చిపోతే అందుకే కొన్ని పాయింట్లు నేను రాస్తున్నానే. ఉడత సాయం లెక్క అన్నమాట. అయినా సీఎం సార్ బయోగ్రఫీ రాస్తున్నట్టు నాకే తెలియలే, నీకెట్లా తెలిసిందే? నీకు తెలిసేదేందే తోకమట్ట. ఆల్రెడీ సగం రాసుడు అయిపోయిందట, కవర్ పేజీ డిజైన్ కూడా అయిపోయిందట. అయినా నీ జీవిత చరిత్రే నీకు చక్కగా తెలియదు, అసొంటిది సార్ చరిత్ర నీకేం తెలిసే? ఓ చెల్లె చంద్రమ్మ, సార్కు తెలిసినవి సార్ రాసుకుంటాడే, సార్ గురించి నాకు తెలిసినవి నేను రాస్తాను. అవును, సార్ నువ్వు పుట్టినప్పటి సంది చూసుకుంటా పెరిగిందానే కదా, నీకు తెలియకుంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇవ్వే సార్ బయోగ్రఫీ రాస్తే నాకు ఏడ గొప్ప పేరు వచ్చేస్తుందేమో అని నీ కళ్ళు మంటనే, కళ్ళు మంట. పట్నంలా సలిమంటనే అవుతలేను, ఇంకా కండ్ల మంట కూడా వస్తుందా నాకు? సార్ చరిత్ర రాసుకుంటుంటే కొంతమంది మస్తు సంబరపడుతుంటే ఇంకొంతమంది ఏమో గజ గజ అనుకుతున్నారు. సంబరపడుతుర్రు అంటే ఓకే, గజ గజ అనుకుడు ఎందుకే? సార్ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన సంధి ఎవలెవలు సాయం చేసిర్రో ఉద్యమంలో వాళ్ళ గురించి రాస్తే వాళ్ళకి సంబరం. మరి భయపడేటోళ్ళు అంతెవ్వలు? సార్ కాళ్ళల్లో పుల్లలు పెట్టుడు, ముంగటికెళ్ళి సపోర్ట్ చేసినట్టు చేసి వెనకకెళ్ళి దబ్బునాలు సూదులు గుచ్చింటారు కదా, వాళ్ళ గురించి కూడా రాసింటాడు కదా. వాళ్ళకి భయం. మరి అట్లా జానారెడ్డి సార్కు ఎన్ని పేజీలు ఉండొచ్చే మంగళక్క? పెద్దలు కాబట్టి పెద్ద ఫోటోనే వేసి పెద్దగానే రాసింటారు సారు. సరే గాని ఇవన్నీ అందరికి తెలిసిన సంగతులే, కొత్తగా నువ్వేం రాసిస్తున్నావు సార్కు? పాలు చక్కెర లెక్క కలుసున్న జేఏసోళ్ళు కారాలు మిరియాలు ఎందుకు నూరుతారు సర్కార్ మీద? అసలు మంట పెట్టింది ఎవరు? అవు నియమే, సారు జేసీ కోదండరాం సార్ల గురించి ప్రస్తావన లేకపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితులల్లా. అమ్మా, నేను ఇడిచిపెడతానా? ఇద్దరు నడుమ బంధం ఎట్లా ఇచ్చకపోయింది? అసలు సీక్రెట్ మీటింగ్లు ఏడేడైనాయి? ఇవన్నీ వరుస పెడుతున్నా. అన్నా అని పిలిచిన నోటితోని శాపాన వెచ్చిపోయిన రాములమ్మ రాద్ధాంతం కూడా రాస్తున్నావా? అదెట్లా మరుస్తా గానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్, రాజకీయాల పునరేకీకరణ లక్ష్యం పూర్తయినట్టేనా? అంటే అనుకున్న వాళ్ళందరూ కారు ఎక్కినట్టేనా? ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? అది కూడా రాస్తున్నా. బుక్ ప్రింట్ అయ్యి అచ్చుడే ఆలస్యంగా చూసుకున్న సామిరంగా చిరంజీవి సార్ 150వ సినిమా టికెట్ లెక్కనే అమ్ముడుపోతాయి. కొట్టుకోవాలి జనాల బుక్ కోసము. అంతకన్నా ఎక్కువే పో. దాంట్లో నిజమేంతో అబద్ధం ఏంతో గాని ఉన్నది ఉన్నట్టు రాస్తేగిన పట్టిన పట్టి ఇడవకుండా ఎట్లా సాధించుకోవాలనో కేసీఆర్ సార్ పుస్తకంతోనే తెలుస్తుంది. మరి ఎప్పుడు విడుదలవుతుందో చూడాలే.